ఒకటుందమ్మా సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎంజాయ్ చేయటం మొదలెడితే సినిమా ఇచ్చినంత ఇది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే దీంట్లో క్రియేటివ్‌గా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగే. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నాకు అన్నీ వచ్చు అనుకుంటే నాకేమీ రాదు. ఇప్పుడు ఈ సినిమా తీస్తా అంటే నాకు చూస్తంటే నాకేమీ రాదు, మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద బాల శిక్షలాగా ఉంది ఈ సినిమా నాకు. ఓకే. ఓకే సార్. మళ్ళీ ఏబీసీడీల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈళ్ళు నేర్చుకున్నట్టే ఉంది మొత్తం కొత్తగా అసలు ఏమీ లేదు. ఏదో లక్కీగా ఏంటంటే ఇప్పుడు నువ్వు జగపతి బాబు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి పర్వాలేదు అయిపోయింది. కానీ లేదంటే కొత్త వాళ్ళతో అంటే ఇక అక్కడ నుంచి నేర్చుకోవటం. సో మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి అట్లా మేనేజ్ చేశారు మీరు. లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. అఫ్కోర్స్ మీకు లెర్నింగ్ ప్రాసెస్, ఉంది మాకు సార్ లెర్నింగ్ మాకు. ఎప్పటికప్పుడు కొత్త మనందరికీ. అవును. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయినాక నాకేంటంటే ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో అప్గ్రేడ్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవటం కోసం 24 అవర్స్ అక్కడే ఉండాల్సి వచ్చింది నాకు. అదే అది సార్. ఓకే. తెలుసుకుంటే ఏమవుతుంది నిజంగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఇది నమ్ముకుంటే మనకున్న కష్టాలు మర్చిపోతాం. అవును. కరెక్ట్. మనకి ఎన్ని కష్టాలున్నా పని చేస్తున్నంతసేపు రేపు రిజల్ట్ వచ్చినాక అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పోతే ఒకరోజు ఏడుస్తాము, వస్తే ఒకరోజు సంతోషిస్తాం, అంతేగాని మళ్ళీ పడవ ప్రయాణం జరుగుతూనే ఉండాలి, కంటిన్యూ చేస్తూనే ఉంటాం మన ప్రయాణం. సో ఈ ప్రయాణానికి మధ్య ఉండే గ్యాప్ ఉంటుంది కదా, అది మన సినిమాను వదలనివ్వదు, ఇండస్ట్రీని వదలనివ్వదు. అదే. మనం వదిలేమంటే మన మనశ్శాంతిని కోల్పోతాం. అవును సార్. మనకు వచ్చింది ఏంటి సినిమాలో ఇవాళ అంటే ఇవాళ జనరేషన్కి ఎంత ఉందో నాకు తెలియదు, కానీ మా జనరేషన్లో ఉంది ఏంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్లోను అంటే క్రాఫ్ట్స్లోను మేము మాస్టర్లం కాకపోయినా కానీ వీ నో ఎవ్రీథింగ్ కైండ్ ఆఫ్. తెలియాలి సార్. సో తెలుసుకున్నాము, తెలిసే ఉంటుంది. మేము స్పీక్ ఎనీథింగ్, కథ నుంచి మొదలెడతాం, మ్యూజిక్ నుంచి మొదలెడతాం, డైలాగుల నుంచి మొదలెడతాం, లిరిక్ నుంచి చేసుకోవచ్చు, డబ్బింగ్, రీ రికార్డింగ్, యాక్టింగ్, డైరెక్షను, స్క్రీన్ ప్లే, సే ఎనీథింగ్ ఎవ్రీథింగ్. ప్రతి దాంట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళం. ఇవాళ ఉన్నారు, ఎంత ఉన్నారో నాకు తెలియదు. సో ఇవాళ ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటానికి నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఇవన్నీ పనులు చేస్తుంటే కొంతమంది నవ్వారు, ఏంటండి ఇంకా ఈ రోజుల్లో ఇవన్నీ ఏంటండి అని నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ లవ్ దట్. నిజంగా ఈ 6 నెలలు గడిచిపోయిందంటే నిజంగా 6 నెలలు గడిచిపోయిందా మనకి ఎంత తొందరగా, ఎంత ఫాస్ట్గా గడిచిపోయింది. పని చేస్తానే ఉన్నాం, అల్టిమేట్ కాపీ వచ్చింది. సో వదలబుద్ధి ఎప్పుడు ఇండస్ట్రియల్ అంటే మనం పనిని ప్రేమించితే మాత్రం వదలబుద్ధి లేదు. అవును సార్, అది కరెక్టే. అది ఏ ఫీల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ పనిని ప్రేమించామంటే వదలబుద్ధి లేదు. వదలకుండా పని చేస్తానే ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. టెక్నాలజీ రోజుకి మారిపోతుంది. నిన్న మనం డబ్బింగ్ చేస్తే ఇవాళ డబ్బింగ్ ఇంకో స్టైల్ వచ్చింది. నిన్న మీరు మీ వాయిస్లతో చెప్తే ఇవాళ మీరు లేకుండా కూడా మేము డబ్బింగ్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు ఇంకోటి ఏమో వస్తుందో మనకు తెలియదు. సో ఇది ఎక్కడికక్కడ మనం అప్గ్రేడ్ అవుతానే ఉన్నాం. సో అప్పుడు ఏంటంటే మనకి అసలు ఏంటి ఇదైతే ఏమవుతుంది అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. అందుకని వదలబుద్ధి వదలకుండా దాంట్లో ఉంటాం అనమాట. సార్, మేము మాట్లాడకుండానే మేము మా డబ్బింగ్ వచ్చేసేటట్టు, మేము పాట పాడకుండానే మా పాట కూడా వచ్చేస్తే బాగుంది సార్. నాకు ఎప్పుడైనా ఒక పాట నువ్వు పాడతావు కదా, బాగానే పాడతావు. మా ప్రోగ్రామ్ లో పాడావు నువ్వు. పాడేదాన్ని సార్. అది అలా పాడడానికి ఇప్పుడు పాడొచ్చమ్మా. మనం యాక్చువల్గా మనం సినిమాలు చేసిన రోజులు ఆల్మోస్ట్ 20 years మనం సినిమాలు చేసి ఇప్పుడు నువ్వు యాస్టేజ్గా నువ్వు పాడొచ్చు, ఫుల్ సాంగ్ పాడొచ్చు. ఓకే సార్. ఇప్పుడు వచ్చిన సిస్టంలో నువ్వే కదా, నేను కూడా పాడొచ్చు. నువ్వు ఇంకా శృతిలో ఉంటావు, నేను అపశృతిలో ఉంటాను కదా, నేను కూడా పాడొచ్చు. ఎందుకంటే అదే ఇప్పుడు రికార్డింగ్ సిస్టమ్ అట్లా మారిపోయింది. ఏమన్నా ట్రై చేసుకుంటే ఎప్పుడైనా ట్రై చేసిన ఫుల్ సాంగ్ యాజిటీస్కి బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళ సూపర్గా వస్తుంది. రికార్డింగ్ చేసుకోవాలి, మామూలుగా గంటలో చేసేది 2-3 గంటలు పడుతుంది అంతే. అంటే పంచింగే కదమ్మా, ఎక్కడికక్కడ పంచింగే కదా. సో మీకు తెలుసు కాబట్టి ఒక్కొక్క మాట చేసుకుంటే అయిపోతుంది. నీకు కొంచెం లైవ్ ఇది ఉంది, తాళం తెలుసు, నీకు ఏదో కొంచెం సంగీతం జ్ఞానం ఉంది. సో డెఫినెట్గా నువ్వు ఎక్కడన్నా పడితే ఒక పాట పాడేయచ్చు, ధైర్యంగా పాడవచ్చు, ధైర్యంగా రికార్డ్ చేసుకోవచ్చు.
నేను ఒకసారి రికార్డ్ చేసి ఎవరికైనా చూపించే ఇట్లా పాడతాను కావాలని ఛాలెంజ్ అదే సార్. అంటే అంత బాగా డెవలప్ అయిపోయింది డెవలప్ అయిపోయింది, టెక్నాలజీ డెవలప్ అయింది. పర్టికులర్ మ్యూజిక్ సైడ్ చాలా డెవలప్మెంట్ వచ్చింది, ఈజీగా పాడొచ్చు. సో ఇప్పుడు మన సినిమాకి ఆ మ్యూజిక్ ఎట్లా హెల్ప్ అయింది సార్? అదేమన్నా హెల్ప్ అయింది అంటారు? డెఫినెట్గా హెల్ప్ అయింది. మ్యూజిక్ సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి, 3 బ్రహ్మాండంగా వచ్చినాయి నా లెక్కలో. రేపు ఆడియన్స్ చెప్పాలి, అది మనం అన్నీ అంటే కాకి పిల్ల కాకి ముద్దని మనకి ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాయి, అవునవును. బట్ జనం చెప్పాలి. బట్ ఆల్ సైడ్ అంటే 50 ఏళ్ళ నుంచి ఉన్నాం, మనకి ఏది మంచి ఏది చెడు తెలియనంత అమాయకత్వంగా లేవు. అవును. మనది మనకు నచ్చకపోయినా కానీ నచ్చకపోవచ్చు కూడా, ఒక్కోసారి బాగాలేదనేది బాగాలేదు అంటాం, కానీ డెఫినెట్గా బాగున్నాయి. బట్ రికార్డింగ్ పర్టికులర్గా ఈ సినిమాకి రికార్డింగే ముఖ్యం. సో ఆ రికార్డింగ్ అతను కార్తిక్ బాగా చేశాడు. అంటే ఆ మూడ్ తీసుకెళ్ళాడు. ఆ సినిమా ఆ మూడ్లో వెళ్తేనే క్లైమాక్స్ పండుతుంది, క్లైమాక్స్ పండితేనే సినిమా పండుతుంది. అవును. ఆ క్లైమాక్స్ తెలిసినాక ఇది ముందు జరిగింది ఇదా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దాకా మనం ఒక వేరే ఎమోషన్లోకి వేరే దాంట్లోకి వెళ్ళి ఉంటాం. ఆ ఎమోషన్కి ఈ ఎమోషన్కి సంబంధం ఉండదు. ఇది సడన్గా వచ్చేసరికి ఒక షాక్ అనమాట, మనకి షాక్లో ఉంటాం.